కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తనను వేధిస్తోందని, మొన్న కేతనపల్లి మున్సిపాలిటీని అక్రమంగా దక్కించుకునేందుకు తనను జైలుకు పంపించారని చెప్పారు. జైలులో తనకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, కనీస వసతులు కూడా కల్పించకుండా ఇబ్బంది పెట్టారని చెప్పారు. 2014లో ఎంపీగా, 2019లో ఎమ్మెల్యేగా గెలిచానని, ఓడినా కూడా ప్రజల్లో ఉంటూ ప్రశ్నిస్తున్నానని అన్నారు. ప్రశ్నిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ కలిసి కుట్రపూరితంగా తనను జైలుకు పంపిస్తున్నారని చెప్పారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల గురించి తాను ప్రశ్నించానని కూడా తెలిపారు. ఇక సింగరేణిలో జరిగిన కుంభకోణాల గురించి నిలదీశానని కూడా అంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, అసలు మార్నింగ్ నుంచి ఇలాంటి ఒక ఉద్రిక్త సమయంలో బాల్క సుమన్ అరెస్ట్ వెనుక అసలు ఆ రీజన్స్ ఏంటి, ఎలా చూడాలి? రైట్ మాధవి, పొద్దున్న నుంచి తెలంగాణ భవన్ దగ్గర టెన్షన్ వాతావరణము, హైడ్రామా కొనసాగింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు నాంపల్లి హ్యాబిట్స్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. దానిపై స్పందించిన పోలీసులు 3 రోజుల క్రితము నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరు కావాలని. సో 3 రోజుల టైం తర్వాత ఇంకా విచారణకు రావట్లేదు అని తెలంగాణ భవన్కి ఈరోజు పోలీసులు, అంటే తెలంగాణ భవన్ పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో బంజారాహిల్స్లో, దాన్ని బయట పోలీసులు వెయిట్ చేశారు. సో లోపలికి రాలేదు. అయితే ఆ సమాచారం అందుకున్న బాల్క సుమను తెలంగాణ భవన్ నుంచి పోలీసులకు విచారణ కోసం నేను వెళ్తానని ఆయనే స్వయంగా పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. సో మొత్తం మీద ఇది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లాగా మారిపోయింది. ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త కొంత దుమారం రేపాయి. ఈ సింగరేణి కార్మికులను ఉద్దేశించి కాస్త అగ్రెసివ్గా పనిచేయాలి, తెలంగాణ ఉద్యమంలో మనం ఎలా అయితే పనిచేసామో అలా కాస్త అగ్రెసివ్గా పనిచేసే తప్ప మనకు ప్రజల్లో గుర్తింపు రాదు, నెక్స్ట్ గవర్నమెంట్కి రావాలంటే ఖచ్చితంగా చేయాలి. ఈ వ్యాఖ్యలు కాస్త ఏమైందంటే మీడియాలో రావడము, అది ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి, ప్రభుత్వ ఆస్తులు దౌర్జన్య విధంగా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు కంప్లైంట్ ఇచ్చారు. సో దీని మీద ఈరోజు ఈ తతంగం అంతా జరిగింది. నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు, అక్కడ విచారణ చేస్తున్నారు. అక్కడి నుంచి మళ్ళీ నాంపల్లి కోర్టుకు హాజరుపరుస్తారు. ఆ ప్రొసీజర్ అలా ఉంటే, కానీ బీఆర్ఎస్ మాత్రం తీవ్రంగా మండిపడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై. ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ నేతలు అనేకమైన విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయమని పిలుపునిచ్చారు. స్వయంగా అప్పుడు మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఆ తర్వాత జగ్గారెడ్డి, ఇలా చాలామంది వ్యాఖ్యలు చేశారు కదా పోలీసులపై, ప్రభుత్వ అధికారులపై, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలని. కానీ వాళ్ళ మీద లేని కేసులు నా మీద ఎందుకు పెట్టారు? సో వాళ్ళ మీద లేని కేసులు ఇవాళ ప్రతిపక్షంపై ఎందుకు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్కు మద్దతు పలుకుతున్నారు. ఇక్కడ వందలాది మంది కార్యకర్తలు, క్యాడరు భవన్కు చేరుకున్నారు. తను పోలీసుల దగ్గరికి వెళ్ళేటప్పుడు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్రమ కేసులతో మేము భయపడలేదు, వందల కేసులు ఉన్నాయి, చాలాసార్లు నేను జైలుకి వెళ్ళాను, ఇటీవల కేతనపల్లి మున్సిపల్ ఎన్నికలప్పుడు కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, జైల్లో కూడా సరైన వసతులు నాకు కల్పించలేదని ఆరోపణలు. ఇది కేవలం పొలిటికల్ టార్చర్ తప్ప, పొలిటికల్ రాజకీయ కక్షే తప్ప ఇది నిజమైనది కాదు. నేను ప్రశ్నిస్తున్నాను, పోరాడుతున్నాను. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇటీవల ప్రజల పక్షాన పోరాడుతుంది. అది ఓర్చుకోలేని ఈ ప్రభుత్వమే నా మీద అక్రమ కేసులు కట్టి ఈరోజు నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని చూస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా ఒకవైపు తనకు మద్దతు పలుకుతున్నారు. బీఆర్ఎస్ లీగల్ టీం కూడా తన కోసం రెడీగా ఉంది. తనతో పాటు కూడా బయలుదేరారు నాంపల్లి స్టేషన్కు. లీగల్ టీం రెడీ అయిందంటే బీఆర్ఎస్ పార్టీ తనకు మద్దతుగా నిలుస్తుందని మనం చెప్పుకోవచ్చు. కుమార్, ఇది కక్ష సాధింపే, నేను వాయిస్ రైజ్ చేసిన ప్రతిసారి కూడా ఇలాగే అరెస్టుల పేరుతో నా గొంతు నొక్కేస్తున్నారు అని అంటున్నారు బాల్క సుమన్. నిజంగా ఇది ఆయన ఆరోపణలు నిజమేనా, ఎలా చూడాలి? నిజంగా ఇది కక్ష సాధింపా, లేకపోతే ఆయన చేసిన వ్యాఖ్యలకి స్పందన, ఎలా చూడొచ్చు? ఇది రెండు రకాలు చూడొచ్చు. 50-50 ఉందనొచ్చు. ప్రతిపక్షాలు ఎప్పుడు, రెండు రాజకీయ పార్టీలు, అధికార పక్షం, ప్రతిపక్షం ఎప్పుడు కూడా రెడీ ఉంటాయి. ఒకవేళ అధికార పార్టీకి ప్రతిపక్షం ఏమైనా దొరికితే అరెస్ట్ చేయడము ఇంకా చూసుకుంటుంది, అది ఏ పార్టీ అయినా. ఇవాళ బ్యాడ్ లక్ సుమన్ డైరెక్ట్గా వ్యాఖ్యలు చేశాడు భవన్లోనే, తెలంగాణ భవన్లోనే కార్మిక నేతల నుంచి. అది ఎవరో చెప్పిన సమాచారం కాదు, ఎవిడెన్స్ కూడా ఉంది. డైరెక్ట్ కెమెరా ముందు లైవ్లో మాట్లాడాడు. సో అదొకటైతే, జనరల్గా అధికార పక్షం ఎప్పుడైనా కూడా ప్రతిపక్ష నాయకులు పోరాటం చేస్తున్నప్పుడు ఎక్కడైనా ఏదైనా నోరు జారుతారా,
ఏదైనా ప్రభుత్వ అధికారుల మీద దురుసుగా ప్రవర్తిస్తారా, ప్రభుత్వ ఆస్తులకు కానీ లా అండ్ ఆర్డర్కి ఏదైనా ఇబ్బంది కలగజేస్తారా అని చూస్తూ ఉంటారు. సో సివియర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటారు. ఈరోజు మాత్రం ఖచ్చితంగా సుమంద్ కూడా పొరపాటు ఉంది, ఆయన వ్యాఖ్యలు చేశాడు. కానీ దీంట్లో మళ్ళీ రాజకీయ కోణం కూడా ఉంది. అయితే వీళ్ళు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుందంటే మొన్న బండి భగీరథ విషయంలో 9 రోజులు అబ్స్కాండ్ అయినా కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినా కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి లొంగిపోవాలి, నీ కొడుకుని అప్పచెప్పని బండి సంజయ్కి ఇచ్చారు కదా. అంటే బండి సంజయ్కి ఒక రకంగా, ఇక్కడ బల్క సుమన్కి ఒక రకంగా వీళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఇలా 2 రకాలుగా ఉన్నాయి. ఈయన వ్యాఖ్యలు చేయడం అయితే వాస్తవం, దాని మీద కేసులు పెట్టడం వాస్తవం, తను విచారణకు హాజరు కావాల్సిందే. అయితే దీన్ని కొంత రాజకీయ రంగు పులుముక్కునే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ఒకప్పుడు బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళను కూడా ఇప్పుడు ఎమ్మెల్సీగా విప్పుగా ఉన్న బల్మూరి వెంకట్ను కూడా ఎన్ఎస్ఏ లీడర్గా ఉన్నప్పుడు ఆయన కూడా వ్యాఖ్యలు చేసినప్పుడు అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. సో ఇది అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షం, ఇది ఎప్పుడు కంటిన్యూ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. మాది పై చేయగాలంటే మాది పై చేయగాలని చూస్తారు. అది ఇదంతా గమనిస్తున్న ప్రజలు. సో దీన్ని వీళ్ళు ఎలా జస్టిస్ చేస్తారు, ప్రజలు ఏ రకంగా తీసుకుంటారు అనేది ఒక పెద్ద ప్రశ్న. రైట్ రాజ్ కుమార్, మరి బాల్క సుమన్ పై నమోదు చేసిన కేసులు ఏంటి, అండ్ అలాగే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సో బల్క సుమన్ మీద ఇప్పుడు బిఎన్ఎస్ కేసులు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ సెక్షన్, కొత్తగా వచ్చే సెక్షన్ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలని పిలుపునివ్వడం అదొక కేసు. తర్వాత శాంతి భద్రతలకు విఘాతం కల్పించడం అదొక కేసు. తర్వాత ప్రజలను రెచ్చగొట్టడము, అంటే లా అండ్ ఆర్డర్ను డిస్టర్బ్ చేసే విధంగా వ్యాఖ్యలు ఉండడము. తర్వాత రైల్వే సంబంధించింది కూడా ఒక కేసు ఉంటుంది. రైల్వే ఆస్తులు కూడా, అంటే రైలు పట్టాలు కోసేయాలి, ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కాబట్టి. సో దాన్ని కూడా సెక్షన్స్ అన్నీ కూడా రెడీ చేశారు. దీనికి సంబంధించి వాళ్ళు చూస్తారు, ప్రభుత్వ పోలీసులన్నీ కూడా ఏ సెక్షన్స్ పెట్టాలి, ఏ సెక్షన్ పెడితే మళ్ళీ కోర్టులో హాజరుపరచాల్సి, ఇవన్నీ కూడా పోలీసులు న్యాయపరంగా అన్నీ కూడా చేస్తారు. సో దీని మీద మనకు వీళ్ళు కూడా లీగల్ టీం కూడా రెడీ అయింది, బెయిల్ కోసం వాళ్ళు కూడా అప్లై చేస్తారు. టోటల్గా ఇప్పటికే కొంతమంది మీద, ప్రతిపక్షాల మీద ఈ కేసు బుక్ అవుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలని పిలుపుని, ఇంకా ధ్వంసం చేయలేదు, రెచ్చగొట్టడము, ప్రజలను రెచ్చగొట్టడము, కార్మికులు రెచ్చగొట్టడము, పిలుపునివ్వడం అనేది కూడా లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఆ సెక్షన్లు, బిఎన్ఎస్ సెక్షన్లు నమోదు చేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది. కోర్టులో చూడాలి, మళ్ళీ వీళ్ళ లీగల్ టీం బెయిల్ కోసం అప్లై చేస్తారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.